బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ సేఫ్ అంటూ మావోయిస్టులు చెప్తున్నారు. పోలీసుల అదుపులో లేదని ప్రకటించింది ఆ పార్టీ. వికల్ప్ పేరుతో సంచలన లేఖ రిలీజ్ చేశారు మావోలు. దేవ్జీ టార్గెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ కుట్రను అమలు చేశాయంటూ వికల్ప్ ఆ లేఖలో ఆరోపించారు. దేవ్జీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి హిడ్మా ఆచూకీ చెప్పారన్న ప్రచారం అబద్ధమంటున్నారు వికల్ప్. పోలీసులతో దేవ్జీ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేస్తున్నారు. నవంబర్ 9న కోసాలనే పార్టీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని, కోసాలకు హిడ్మా సమాచారం మొత్తం తెలుసంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని చికిత్స కోసం విజయవాడ వెళ్లిన హిడ్మాకు వెంటనే తెలియజేశామంటూ హిడ్మా తిరిగి అడవుల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ పట్టుకొని ఎన్కౌంటర్ చేశారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. వికల్ప్ పేరుతో విడుదలైన లేఖలో అనేక సంచలన ఆరోపణలు చేశారు మావోయిస్టులు. మొత్తం మీద మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా ఎన్కౌంటర్ అయ్యాడు లేదా పోలీసుల అదుపులో ఉన్నాడంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అతను సేఫ్గా ఉన్నారంటూ మావోయిస్టు పార్టీ ఒక సంచలన లేఖ విడుదల చేసింది. ఈ మేరకు దేవ్జీ సేఫ్గా ఉన్నారని, అలాగే హిడ్మా పట్టివేతలో దేవ్జీ ప్రమేయం పూర్తిగా మావోయిస్టు పార్టీ ఖండించింది. కామ్రేడ్ హిడ్మా అలాగే శంకర్ హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించినట్టు ఆ లేఖ సారాంశం ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం. ఆ లేఖని మావోయిస్టులు విడుదల చేశారు. ఇక వికల్ప్ పేరుతో విడుదలైన ఈ లేఖలో మావోయిస్టులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ వాళ్ళని దారుణంగా పట్టుకొచ్చి చంపారంటూ మావోయిస్టులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 3 రోజులు చిత్రహింసలు పెట్టి హిడ్మాను కూడా హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ ఆ సంచలన లేఖలో ఆరోపించింది. విజయవాడలో వైద్యం కోసం వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి మారేడుమిల్లిలో బూటకప్పు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా ఆ లేఖలో ఆరోపిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన హత్య అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ హత్యలకు మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై వస్తున్న ఆరోపణలు తప్పంటూ మావోయిస్టు పార్టీ ఖండిస్తోంది. వికల్ప్ పేరుతో ఆ లేఖ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మాధవి హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇక హిడ్మా హత్యకు దేవ్జీ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలనైతే మావోయిస్టులు ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు కోసాలనే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత హిడ్మాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అతనికి తెలియడంతో విజయవాడలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని, అదుపులోకి తీసుకున్నాక చిత్రహింసలకు గురి చేసి అతన్ని ఇక మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద మళ్ళీ తాము ఉద్యమాన్ని నిర్మిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో మావోయిజం అంతమైందన్న వార్తలను ఖండిస్తూ వస్తున్నారు. వికల్ప్ పేరుతో ఈ లేఖ అయితే విడుదలైంది. సంచలన ఆరోపణ చేశారు మావోయిస్టులు. అనేక బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా తమ పార్టీ క్యాడర్ను హతమార్చడం ద్వారా ప్రభుత్వం తప్పులు చేస్తుందంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేయడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇక వైద్యం కోసం వచ్చిన హిడ్మాని పట్టుకొని చంపారు, ఇది ముమ్మాటికి హత్య అంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు సంబంధించి జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకం అంటూ మావోయిస్టులు కొట్టిపారేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేవ్జీ సేఫ్గా ఉన్నాడంటూ మావోయిస్టులు చెప్తున్న వార్తల నేపథ్యంలో పోలీస్ శాఖ మళ్ళీ అప్రమత్తమవుతుంది. వికల్ప్ పేరుతో విడుదలైన ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేశారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద నిన్న జరిగిన తాజా ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 19 మంది మావోయిస్టులు మట్టుబెట్టబడ్డారు. అందులో 3 జవాన్లు కూడా చనిపోయారు. సో ఈ ఎన్కౌంటర్ ఎదురుకాల్పులు మళ్ళీ మావోయిస్టుల ఉనికిని చాటుతున్నాయి. మావోయిస్టులు ఇంకా పూర్తిగా ఎలిమినేట్ కాలేదు, ఇంకా ఉన్నారనే వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని మళ్ళీ దేవ్జీ నేతృత్వంలోనే జరుగుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నిన్నటి ఎన్కౌంటర్తో అప్రమత్తమైన భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో మళ్ళీ కోంబింగ్ను స్టార్ట్ చేసే ప్రారంభించాయి. మార్చి 31 డెడ్ లైన్ను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేస్తున్న, అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్జీ అలాగే
బస్తర్ ఫైటర్స్ ఇలా పోలీసులు స్థానిక పోలీసులు అంతా కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుంచి జాయిన్ అవుతున్నారు. శివశంకర్, రంపచోడవరం అలాగే మారేడుమిల్లి పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకం, కేవలం హింసించి చంపారు హిడ్మాన్ అంటూ ఒక ఆరోపణ అయితే, దేవ్జీ అనే నేత బతికే ఉన్నాడు, సేఫ్గానే ఉన్నాడు, అలాగే అతనికి హిడ్మా హత్యలో ప్రమేయం ఏమాత్రం లేదు, వేరే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో హిడ్మాన్ హతమార్చారంటూ మావోయిస్టులు వికల్ప్ పేరుతో ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఏంటి, ప్రస్తుతం ఈ లేఖ గురించి ఎలాంటి చర్చ జరుగుతోంది? మావోయిస్టుల అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అనేక కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి, అనేక లేఖలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన ఒక వికల్ప పేరుతో వచ్చిన ఒక లేఖ మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనిలో ఒక కీలక విషయాన్ని అయితే మావోలు వెల్లడించారని చెప్పుకోవాలి. దీనిలో మెయిన్ గా చూసుకున్నట్లయితే మావోల అగ్రనేతగా ఉన్న దేవ్జీ ఎక్కడ ఉన్నారు, పోలీసుల అండర్లోనే ఉన్నారు, అతన్ని చూపించాలంటూ కూడా గతంలో ఒక లేఖ రిలీజ్ చేశారు. అయితే దీని నేపథ్యంలోనే వికల్ప పేరుతో వచ్చిన ఆ లేఖలో అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది కారణ అడవిలో అంటే కట్టిక అడవిలో ఉండే ఒక బృందానికి సంబంధించిన వ్యక్తి రాసిన లేఖ. అయితే దీనికి సంబంధించి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీగా ఉన్న వ్యక్తి వికల్ప అనే అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ మీడియా అధికార ప్రతినిధి అతను రిలీజ్ చేసిన లేఖ కావడం మరొక సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో లేఖ రిలీజ్ చేసింది కేంద్ర మావోయిస్ట్ కమిటీకి సంబంధించిన అధికార ప్రతినిధి. అయితే ఇక్కడ దండకారణ్యానికి సంబంధించిన స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించి వికల్ప పేరుతో వచ్చిన ఆ లేఖ ఏదైతే ఉందో అందులో దేవ్జీ సేఫ్ అంటూ కూడా ఒక మెసేజ్ అయితే పంపించే ప్రక్రియ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆ దేవ్జీ పోలీసుల అండర్ లో లేరు, అతను ఇచ్చిన సమాచారం మేరకే హిడ్మాన్ చంపారు అన్నది అవాస్తవం 100%. కేంద్రం అలాగే రాష్ట్రం రెండు కలిసి ఒక బోటకపు అబద్ధాన్ని సృష్టిస్తున్నాయి. మావోల మీద ఏదైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా ఈ చర్యలనే ఉన్నాయి. అయితే మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ అంతా కూడా బోటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా వారి లేఖ మొత్తంలో రాసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కామ్రేడ్ హిడ్మా అలాగే మారేడుమిల్లిలో చనిపోయారు, అలాగే టెక్ శంకర్ రంపచోడవరంలో ఎన్కౌంటర్ అయ్యారు. ఈ రెండు ఎన్కౌంటర్లు కాదు, హత్యలే. దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలనేది ప్రధానంగా ఒక పాయింట్. అయితే కామ్రేడ్ హిడ్మాకు సంబంధించి ఆయన ఎన్కౌంటర్ కి సంబంధించి కామ్రేడ్ దేవ్జీ కారణం అంటూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా బోటకం అనేది ఒకటే. అయితే మరొక విషయం ఏంటంటే క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేసింది, ఏదైతే విజయవాడ విద్యం కోసం వచ్చిన మా హిడ్మాని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని విజయవాడలోనే పట్టుకుని తీసుకొచ్చి బోటకపు ఎన్కౌంటర్ చేశారనేది క్లియర్ గా లేఖలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల్లో ముగ్గురు ప్రధానంగా ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ముగ్గురులో చూసుకున్నట్లయితే మనకి రెండు ఘటనలకు సంబంధించి విజయవాడ ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలో మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టులు, అలాగే విజయవాడ తీసుకువెళ్తానని విజయవాడ హిడ్మా రావడానికి ఏదైతే ప్రధాన కారణంగా ఉన్న ఒక కలప వ్యాపారి అంటే ఫర్నిచర్ చేసే వ్యక్తి, అదే విధంగా ఒక బిల్డర్ అంటే సివిల్ కాంట్రాక్టర్, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించిన ఐటీడీబీ పనులు చేసే ఒక కాంట్రాక్టర్, ఈ ముగ్గురే కారణం అంటూ కూడా లేఖలు క్లియర్ గా మెన్షన్ చేశారు. వాళ్ళతో పాటుగా ఏదైతే మావోయిస్టుల నుంచి పారిపోయి కాంగ్రెస్ ఆచూకీ తెలిపిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. అతను కోస్టల్ దళానికి సంబంధించిన వారుగా అయితే చెప్తున్నారు. అయితే కోస్టల్ నుండి పారిపోయిన తర్వాత ఇదైతే తెలంగాణ పోలీసులు ఏకకాలంలో పట్టుకోవడానికి కారణం అయ్యారు. చూసుకున్నట్లయితే ఈ పోలీసులకి ఆ కోస్టల్ నుంచి వెళ్ళిన వ్యక్తి ఏపీ పోలీసులకి చిక్కిన తర్వాత అతను మొత్తం సమాచారాన్ని ఇచ్చాడు. ఆ మొత్తం సమాచారాన్ని తీసుకుని హిడ్మాని అదుపులో తీసుకున్న పోలీసులు వీరందరినీ కూడా మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకొచ్చి ఏదైతే దండకారణ్యం నుంచి కూడా బయట తీసుకొచ్చి టైగర్ జోన్ దగ్గర ఒకసారి రంపచోడవరంలో ఒకసారి మారేడుమిల్లిలో 2 ఎన్కౌంటర్ గా చేసే 13 మందిని హత్య చేశారు అంటూ కూడా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా 50 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే ఇక్కడ మావోలు ఉనికిని ఎక్కడా కోల్పోలేదు, మా అగ్రనేత దేవ్జీ సేఫ్
అంటూ కూడా ఈ లేఖ సారాంశంగా కనిపిస్తుంది. అయితే ఒక అగ్రనేత హిడ్మాని చంపించాడు అంటూ కూడా మా కనమ మావోలందరిలో కూడా మిగిలిన మావోయిస్టులందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ సృష్టించడం కోసమే కేంద్రం రాష్ట్రం ఒక గేమ్ ప్లాన్ చేసుకుని ఈ విధంగా ఒక పబ్లిసిటీని ఫేక్ ప్రాపగండా అంటే చేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇటు పక్కన హిడ్మాకి సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది దీని మీద న్యాయపోరాటం చేయాలని అనేక లేఖలు విడుదల చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో అయితే ఖచ్చితమైన విచారణ జరగాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేవ్జీ పోలీసుల అండర్ లో లేరు అని కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఈ లేఖ ద్వారా కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివశంకర్. సో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సేఫ్గా ఉన్నారంటూ మావోయిస్టులు చేసిన ప్రకటన పోలీసులకు సవాల్ విసురుతోంది. నిన్న బస్తర్లో జరిగిన ఎన్కౌంటర్ దేవ్జీ నేతృత్వంలోనే జరిగిందా? మావోయిస్టులు ఉనికిని కోల్పోలేదా? మావోయిస్టులు ఇంకా పదుల సంఖ్యలో ఉనికిలో ఉన్నారనే వార్తలతో ఒక్కసారిగా పోలీసులు కూడా మళ్ళీ అప్రమత్తమైన పరిస్థితి. ఆపరేషన్ కగార్ పేరుతో March 31 డెడ్ లైన్ సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ నుంచి వస్తున్నటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పటికీ మారేడుమిల్లి, రంపచోడవరం లాంటి ఎన్కౌంటర్లో అగ్రనేతలు హతమార్చారు. అలాగే మల్లోజుల, అలాగే ఆశన లాంటి అగ్రనేతల లొంగుబాటు తర్వాత కూడా మావోయిస్టు శకం ముగుస్తుందనుకుంటున్న తరుణంలో మళ్ళీ వికల్ప్ పేరుతో ఒక లేఖ రిలీజ్ చేయడం, హిడ్మా హతమవ్వడానికి దేవ్జీ ప్రమేయం లేదంటూ మావోయిస్టులు ఖండించడం, అంతేకాకుండా ఇంకా మళ్ళీ ఉద్యమాన్ని నిర్మిస్తామంటూ మావోయిస్టులు మళ్ళీ ఈ లేఖలో పేర్కొనడంతో సంచలనంగా మారుతుంది. మరి దీనిపై భద్రతా బలగాలు ఏ రకంగా స్పందిస్తాయి, ఏ రకమైనటువంటి కూంబింగ్ని తీవ్రతరం చేస్తాయి, ఏ రకంగా మళ్ళీ ఛత్తీస్గఢ్తో పాటు ఆంధ్ర, ఒరిస్సా బార్డర్, తెలంగాణ, ఏపీ లాంటి ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ రకంగా మళ్ళీ కూంబింగ్ ముమ్మరం చేస్తాయని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఇక March 31 డెడ్ లైన్ ఎక్కువ రోజులు లేదు. ఆ లోపే మావోయిస్టులందరినీ కూడా ఎలిమినేట్ చేసి మావోయిస్టు రహిత భారతాన్ని నిర్మిస్తామంటూ కేంద్ర హోంశాఖ చేస్తున్న ప్రకటనతో మళ్ళీ మావోయిస్టులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలతో పోలీసులు మరోసారి అప్రమత్తమవుతున్నారు. ఈసారి ఏకంగా పోలీసులకు సవాల్ విసురుతూ మావోలు చేసినటువంటి ప్రకటనలు పోలీస్ శాఖలో మళ్ళీ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాదు పోలీస్ శాఖను మరింత అప్రమత్తం చేస్తున్నాయి.